అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక క్రూరమైన సింహం నివసిస్తూ ఉండేది. ఆ సింహానికి ఒక తెలివైన కానీ మోసపూరితమైన నక్క స్నేహితురాలుగా ఉండేది. సింహం తన బలం మీద ఆధారపడేది. నక్క మాత్రం తన తెలివియుక్తులతో పనులు చక్కబెట్టుకునేది. సింహం వృద్ధాప్యం కారణంగానే లేక అనారోగ్యం వల్లనో సరిగా వేటాడలేకపోయేది. దానికి ఆకలి వేసిన జంతువులను పట్టుకునే శక్తి లేదు. నక్క సింహం ఆకలిని గమనించింది. మహారాజా, మీరెందుకు ఇంత బలహీనంగా ఉన్నారు? నాకు ఒక ఉపాయం ఉంది. నేను మీకు ఆహారాన్ని తీసుకువస్తానంది నక్క. సింహం నవ్వింది. నువ్వు నాకు ఆహారం తీసుకువస్తావా? ఎలా అని అడిగింది. ఈ అడవిలో ఒక అమాయకమైన గాడిద ఉంది. అది చాలా సులువుగా మోసపోతుంది. నేను దానిని మీ దగ్గరికి తీసుకువస్తాను. మీరు దాన్ని వేటాడవచ్చని నక్క చెప్పింది. సింహం నక్క తెలివికి సంతోషపడింది. సరే, దాన్ని ఇక్కడికి తీసుకురా. కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకువస్తావని అడిగింది. మీరు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఒక చోట దాక్కోండి. మిగిలినది నేను చూసుకుంటాను అంది నక్క. నక్క వెంటనే గాడిదను వెతుక్కుంటూ బయలుదేరింది. కొంత దూరంలో ఒక పచ్చిక బయలులో గాడిద ప్రశాంతంగా మేస్తూ కనిపించింది. నక్క గాడిద దగ్గరికి వెళ్ళి ఎంతో స్నేహంగా నమ్మకంగా ఇలా అంది. ఓ గాడిద స్నేహితురాలా, ఎలా ఉన్నావు? ఈ పచ్చిక బయలు నీకు సరిపోవడం లేదా? నేను నిన్ను ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను. అక్కడ పచ్చని సువాసన గల గడ్డి చాలా ఉంది. నువ్వు కడుపు నిండా మేయవచ్చు. గాడిద నక్క మాటలు విని సంతోషపడింది. నిజమా? అంత మంచి ప్రదేశం ఉందా? అయితే నాకు చూపించు అంది అమాయకంగా. నక్క గాడిదను సింహం దాక్కున్న ప్రదేశం వైపు నడిపించింది. గాడిద నక్కను గుడ్డిగా నమ్మి దాని వెనుక వెళ్ళింది. వారు సింహం దాక్కున్న ప్రదేశానికి చేరుకున్నారు. సింహం గాడిదను చూసి వెంటనే దానిపైకి దూకడానికి సిద్ధమైంది. కానీ వృద్ధాప్యం వల్లనో బలహీనత వల్లనో అది సరిగా దూకలేకపోయింది. సింహం దాడిలో గాడిదకు కొద్దిగా గాయమైంది. గాడిద భయపడి వెంటనే అక్కడి నుండి వేగంగా పారిపోయింది. నక్క సింహం దగ్గరికి వచ్చి, ఏం జరిగింది మహారాజా? మీరు దాన్ని పట్టుకోలేకపోయారని అడిగింది. సింహం కోపంగా అంది, అవును, నేను వృద్ధాప్యం వల్ల బలహీనమయ్యాను. కానీ అది ఎలా పారిపోగలిగిందో నువ్వు మళ్ళీ దాన్ని తీసుకురావాలి. నక్క మళ్ళీ గాడిదను వెతుక్కుంటూ వెళ్ళింది. గాడిద అప్పటికే భయంతో వణికిపోతూ ఒక చోట దాక్కుంది. నక్క గాడిద దగ్గరికి వెళ్ళి సానుభూతి నటిస్తూ ఇలా అంది, అయ్యో స్నేహితురాలా, నీకు బాగానే ఉందా? నువ్వు చాలా భయపడినట్లున్నావు. కానీ అది సింహం కాదు. అది కేవలం ఒక సాధారణమైన జంతువు. అది చాలా బలహీనంగా ఉంది. అది నిన్ను ప్రమాదంలో పడేయలేదు. నేను నీకు నిజం చెప్పలేదు. ఆ ప్రదేశం నిజంగానే అద్భుతమైన గడ్డితో నిండి ఉంది. నీకు మంచి గడ్డిని చూపించాలని అనుకున్నాను. అది కేవలం ఒక చిన్న ప్రమాదం అంతే. గాడిద నక్క మాటలు నమ్మింది. అయితే అది సింహం కాదా అని అడిగింది. నక్క అంది, కాదు, దాన్ని చూసి నువ్వు అనవసరంగా భయపడ్డావు. ఈసారి నీకు నేను ముందుంటాను. భయం లేదు, నువ్వు నా వెనుక రావచ్చు. గాడిద మళ్ళీ నక్క మాటలు నమ్మి దాని వెనుక వెళ్ళింది. నక్క గాడిదను మళ్ళీ సింహం దాక్కున్న ప్రదేశానికి తీసుకువచ్చింది. ఈసారి సింహం మరింత జాగ్రత్తగా ఉంది. అది గాడిదను చూసి వెంటనే ఒక్క దూకులో దానిపై పడి క్షణాల్లో దాన్ని పట్టుకుంది. గాడిద అరిచింది, కానీ దానికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. సింహం గాడిదను వేటాడి తినడం మొదలుపెట్టింది. నక్క సంతోషంగా పక్కన నిలబడింది. సింహం తిన్న తర్వాత మిగిలిన భాగాన్ని తనకు వదిలేస్తుందని నక్క తెలుసు. నక్క చాలా ఆకలిగా ఉంది. సింహం గాడిదను తింటూ ఉండగా
నక్క ఒక చిన్న పథకం వేసింది. అది సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు తిని అలసిపోయినట్లున్నారు. మీరు నది దగ్గరికి వెళ్ళి కొంచెం నీరు తాగి రండి. అప్పట్లో నేను ఈ గాడిదను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. సింహం నిజంగానే అలసిపోయి ఉంది. అది నక్క మాటలు నమ్మి నీరు తాగడానికి నది వైపు వెళ్ళింది. సింహం వెళ్ళగానే నక్క వెంటనే గాడిద మెదడును తినింది. అది నక్కకు చాలా ఇష్టమైన భాగం. కొద్దిసేపటి తర్వాత సింహం నీరు తాగి తిరిగి వచ్చింది. అది గాడిద శరీరాన్ని చూసి గాడిద మెదడు ఎక్కడా అని అడిగింది. నక్క అమాయకంగా నటిస్తూ, గాడిదకు మెదడు ఎక్కడ ఉంది మహారాజా? మెదడు ఉంటే అది మీ దగ్గరికి 2 సార్లు వస్తుందా? అది తెలివి తక్కువ కాబట్టి 2 సార్లు మోసపోయిందని చెప్పింది. సింహం నక్క మాటలు నమ్మింది. నిజమే, మెదడు ఉంటే అది మళ్ళీ రాదు అని అనుకుంది. సింహం నక్క తెలివిని మెచ్చుకుంది. కానీ నక్క తనను కూడా మోసం చేసిందని దానికి తెలియదు. ఈ కథలో నీతి ఏమిటంటే, మోసపూరిత స్నేహితులు ప్రమాదకరం. నక్క లాంటి స్వార్థపరులను నమ్మకూడదు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.